సో ఇవన్నీ పక్కన పెడితే చారి గారి ఇలాకాలోకి ఎంటర్ అవ్వడమే కొంప ముంచింది అనుకోవచ్చా? అట్లానే ఉన్నా చారి గారి ఇలాకాలోకి మేము ఎంటర్ కాకపోతే అసలు చారి గారు ఎమ్మెల్యే అయ్యేవారు కాదు. ఓకే, ఆ నిజం చాలా తక్కువ మందికి తెలుసు. చారి గారికి బాగా తెలుసు. ఇవాళ ప్రెస్ మీట్లో మురళి గారు కూడా చెప్పారు. చారి గారికి బాగా తెలుసు. ఎందుకు అని అంటే చారి గారు బ్రతిమిలాడి పిలుచుకొని మా హస్బెండ్ నా నియోజకవర్గంలోనే తిరగలే. ఒక వారం రోజులు కంటిన్యూస్గా భూపాలపల్లిలోనే తిరిగాడు. లాస్ట్ అంటే ఇవాళ లాస్ట్ అనగా 5 మండల్ మీటింగ్లని హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ అని పోతే జనాలు 14 మీటింగ్లు పెట్టించుకున్నారు. ఊర్లలో నుంచి ఎదురొచ్చి బైక్ ర్యాలీలతో తీసుకెళ్ళి. ఆ రోజు క్యాండిడేట్ లేడు అక్కడ. క్యాండిడేట్ హలిసిపోయి ఇంట్లో పడుకున్నాడు. ఆయన మురళి గారు తిరిగితే గెలిచాడు. ఆ రోజు వచ్చి అన్నాడు మా హస్బెండు, నేను నిన్నటి వరకు నాకు డౌట్ ఉండే, ఈరోజు డౌట్ క్లియర్ అయింది, చారి గారు గెలుస్తారని చెప్పి. గెలిచినాక స్పీకర్ పోస్ట్ వచ్చినాక ఫోన్ చేసి, తమ్మి నీ దయ వల్ల గెలిచింది, నాకు పదవి వచ్చింది, ఇక సంతోషంగా ఉండి 4 రాళ్ళు సంపాదించుకుంటా అని చెప్పి ఫోన్ చేసిండు ఆయన. అయిపోయిందా? అయిపోయినాక మాకు అవసరం లేదు భూపాలపల్లితో ఫోన్ అవసరం లేదు. కానీ ఎవరైతే మా క్యాడర్ ఉందో ఆయనతో పనిచేసిన వాళ్ళు ఉన్నారో ఆయన ప్రోగ్రాం పెట్టినప్పుడు ఒక ఫ్లెక్సీ కొట్టిస్తారు. కొట్టించినప్పుడు ఆయనతో ఫోటో పాటు కొండమురళి గారి ఫోటో పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఈయనంటే అభిమానం, ఈయన అభిమానంతో ఆయన కోటేశారు. నువ్వు ఆయన ఫోటో ఎందుకు పెడతావు అంటే మేము పెడతాం సార్, బరాబర్ పెడతాం అన్నోళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టించుడు, కేసులు పెట్టించుడు. అట్లా ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టించారు. ఇప్పుడు జిల్లా పరిషత్ ఎలక్షన్స్కి వచ్చాం. జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో 3 జెడ్పీటీసీ సీట్లు తక్కువ ఉన్నాయి. వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు, అయిపోతూ ఉంది. అది డిస్కషన్ తెగుతలేదు. అన్ని జిల్లాలే క్లియర్గానే ఉన్నాయి. సీఎం గారు ఎంక్వైరీ చేస్తే మా జిల్లాది ప్రాబ్లం ఉంది. ఏమైంది అంటే ఇక వీళ్ళు ఉన్న విషయం చెప్పిండ్రు. మనకెందుకు, మాది అర్బను, మనం పట్టించుకునేది ఎందుకని మేము ఊరుకున్నాం. ఎందుకు మీరు అంత అదవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, మురళితోటి చెప్తే చేసేస్తాడు కదా అని అన్నాడు. అనగానే అక్కడ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు ఫోన్ చేసి, అన్న ఇట్లా అన్నారు మురళి గారు, మా సారు సీఎం గారు, మీరు ఎట్లనన్నా చేసి చెయ్యాలి అంటే ఆ నైట్ నా వెహికల్ ఇచ్చి మా హస్బెండ్ ఒక జెడ్పీటీ అంటే శ్రీరామ్ భద్రయ్య కొడుకు శ్రీరామ్ భరత్ అని వాడు జెడ్పీటీసీని, వాడు క్యాంప్లో లేడు, వాడు మా డ్రైవర్ ఇద్దరు పూణేకి పోయారు. నైట్ జర్నీలో పూణేలో క్యాంపులో బస్సులో ఉన్న వాళ్ళను ఇద్దరిని పట్టుకొని వచ్చి ఈ క్యాంపులో కలిపి, అంటే మా ఇంట్లోనే ఇద్దరిని పెట్టుకున్నాము. ఇక వీడేమో బయట తిరుగుతూ ఉన్నాడు. డైరెక్ట్ తీసుకుపోయి ఆ రోజు ఓటింగ్ రోజు ఓటేసాము. ఆ ఇద్దరు జెడ్పీటీసీలు మసూదనాచారి కాన్స్టిట్యున్సీ వాళ్ళిద్దరు వాళ్ళని పార్టీలో కలుపుకోవాలా? కలుపుకోలేదు. కలుపుకోకపోనిచ్చి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండు. ఈ విధంగా ఇబ్బంది పెట్టేటప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి, అన్న మీరు చెప్తే మేము ప్రచారం చేసినాం, మీరు చెప్తే మేము ఆయన కోట్లు వేయించినాం, మీరు చేస్తే ఆయనను గెలిపించినాం, ఈరోజు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే మేము ఎటు పోవాలి అన్నప్పుడు మనం మోరల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అదే లొల్లి లేకుండా చారి వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో పాటుగా వీళ్ళని కలుపుకొని చూసుకొని ఉంటే మాకు భూపాలపల్లి గురించి ఆలోచించే అవసరం ఎందుకు వచ్చేది కాదు కదా. అందువల్ల మేము భూపాలపల్లికి దృష్టి సారించాల్సి వచ్చింది, దండయాత్ర అంతే కదా. రైట్. అంటే సుస్మితా పటేల్ గారి రాజకీయ ఆరంగేట్రం ఈ సమస్య కారణం టోటల్గా చూసుకుంటే? అంటే మరి వాళ్ళు అనుకొని ఉంటారు 2 ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు అది కూడా మేము ఒప్పుకున్నాం కదా. పోనీ మీరు ఖచ్చితంగా మసూదనాచారిని దించి మా పాపకి ఇవ్వాలని మేము గొడవ పెట్టలే కదా. అసలు మన టికెట్ గురించి ఆర్గ్యూనే చేయలే కదా పార్టీతోటి. కానీ మొన్న ఒకసారి టీఆర్ఎస్ భవన్లో ఆ రోజు వైశ్యులు కలిసిన రోజు నేను వెళ్ళి కేటీఆర్ గారితో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ మా వరంగల్ రాజకీయం గురించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పి, మీరు ఇట్లా క్వశ్చన్ చేయాలన్నా ఇట్లా జరుగుతుంది, ఎక్కడ లేని పద్ధతి మా దగ్గర ఎక్కడ ఉంటుంది, అవి ఇవి అన్నీ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయనే అడిగిండు భూపాలపల్లిది ఏందక్క అంటే ఇవన్నీ చెప్పాను. ఓహో ఇట్లుందా, సారు వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు అని అంటే, మరి కొన్ని తెలియవన్నా మీద అంక అని అన్న. మీరు ఎక్కడో మీటింగ్లో ఇట్లా చారి ఓడిపోతాడని చెప్పారట మన పార్టీ ఎమ్మెల్యేనంటే, ఒకవేళ అది తప్పు అనిపిస్తే ఆ రోజే మీరు యాక్షన్ తీసుకుంటే అయిపోతుండే కదా. నేను జనరల్గా వాళ్ళు అడిగాను, నేను జనరల్గా చెప్పేశాను. అది తప్పు అయితే పార్టీ పరంగా యాక్షన్ తీసుకుంటే అయిపోతుండే. అప్పటి నుంచి ఏం లేనిది ఇప్పుడు ఏదో కారణం లేకుండా మీరు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అయితే నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఏదైనా ఉంటే చూపించాలి, తప్పు చూపించాలి. లేకపోతే అప్పుడే తప్పు ఉంటే అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సి ఉండే, ఎందుకు తీసుకోలేదు మరి?
ఒకవేళ నాకు ఇవ్వద్దు టికెట్ ఆలోచన లేదు అన్నప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేయాలి, నన్ను క్లారిటీ ఎందుకు అడగాలి కదా, అడగకుండా ఉండాల్సింది కదా. అప్పుడు మేము అనుకునే వాళ్ళం వాళ్ళకి టికెట్ ఇచ్చే ఆలోచన లేదు కావచ్చు అని. మీరే అడుగుతారు, మీరే నియోజకవర్గం అడుగుతారు, పాపానా మీరా అని అడుగుతారు, ఒకటి చాలు ఒక్కరు నిలబడండి అంటారు. దానికి మెసేజ్ కూడా పెట్టాను నేను, ఒక్కటి వరంగల్ ఈస్ట్ నాకు ఫైనల్ చేయండి, అది కూడా ఉంది నా దగ్గర మెసేజ్. ఓకే సంతోష్ గారికి ఓకే అక్క చెప్తానన్నాడు. ఇవన్నీ జరిగినాక ఆల్ ఆఫ్ సడన్గా మీరు టికెట్ ఆపేసినాక 2 రోజులు 3 రోజులు నేను వెయిట్ చేసా కదా. నిన్న సభ ఉంది అనుకున్నా, నిన్న రాత్రి స్క్రోలింగ్ వచ్చేటప్పుడన్నా ఎవరన్నా చేస్తారనుకున్నా, ఈరోజు పొద్దుటి నుంచి కూడా ఎవరన్నా చేస్తారు అనుకున్నా. పోనీ అది అయిపోయినాక నేను లిస్ట్ డిక్లేర్ అయినాక నేను ఫోన్ కూడా చేసే వాళ్ళకి, కేటీఆర్ గారికి ఫోన్ చేశాను, హరీష్ రావు గారికి ఫోన్ చేశాను, సంతోష్కి ఫోన్ చేశాను. ముగ్గురికి ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు. ఎత్తకపోతే ఏమనుకుంటా నేను, కావాలనే చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది కదా మనకి. అది హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.